అమెరికా గవర్నమెంట్ షట్ డౌన్ అయింది. షట్ డౌన్ అవటం అంటే ఏంటి అనే డీటెయిల్స్ కనుక చూస్తే, అసలు షట్ డౌన్ అవటం ఏంది, ప్రపంచంలోనే బాగా డబ్బులున్న దేశం, అదేవిధంగా ఫైనాన్షియల్గా బాగా వెల్ డెవలప్డ్ కంట్రీ అని మనందరికీ తెలిసిందే. అయితే మరి షట్ డౌన్ అవటం ఏంటి, మరి డబ్బులు లేకపోవడం వల్ల షట్ డౌన్ అయిందా, దానికి కారణాలు ఏందనేది చూడాల్సిన అవసరం ఉంది. మామూలుగా మన దేశంలో ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి మార్చి 31తో ముగుస్తుంది, ఏప్రిల్ 1 స్టార్ట్ అవుతుంది. అంటే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న ఫైనాన్షియల్ స్టార్ట్ అవుతుంది. దాని ఎండింగ్ వచ్చేసరికి మార్చి 31కి ఎండింగ్ అవుతుంది. అంటే ఫైనాన్షియల్ ఇయర్ అంటే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారనమాట. మా ఏప్రిల్ 1 తారీఖు నుంచి ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేది అమల్లోకి వస్తుంది. అంటే మన దేశంలో గవర్నమెంట్ ఏం చేసిద్ది అంటే, అసెంబ్లీలో ప్రతి సంవత్సరానికి గాను ఎంత ఖర్చు పెట్టాలి, లేకపోతే ఏ రంగానికి ఎంత నిధులు మంజూరు చేయాలి, విడుదల చేయాలి అనే ప్రతిపాదనలు ఉంటాయి. దాన్ని అసెంబ్లీలో గవర్నమెంట్ ఉంటుంది కదా, వాళ్ళు దాన్ని బిల్ పాస్ చేస్తే అది అమల్లోకి వచ్చిన తర్వాత ఏ రంగాలకైతే నిధులు కేటాయించడం జరుగుతుందో ఆ రంగాలకి ఆ నిధులు వెళ్ళిపోతాయి అన్నమాట. గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచేటువంటి రంగాలన్నమాట. అదే రాష్ట్ర స్థాయి కూడా అలాగే ఉంటుంది, గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో ప్రతి సంవత్సరం ఏం చేస్తుందంటే బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఓవరాల్గా 5 ఇయర్స్కి ఒక బడ్జెట్ ఉంటుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఒక బడ్జెట్ ఉంటుంది కదా. ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత గవర్నమెంట్ రంగాల్లో నడిచేటువంటి అన్నీ కూడా వాటికి నిధులు మంజూరు అవుతుంది. నిధులు మంజూరు అవటం వలన వాటిలో పనిచేసేటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి, గవర్నమెంట్ సంస్థలు కానీ ముందుకు నడుస్తూ ఉంటాయి. వాటి డబ్బులు వెళ్తాయి, వాళ్ళకి జీతాలు వెళ్తాయి, అలాగా మెయింటెనెన్స్ జరుగుతూ ఉంది. అయితే అమెరికా ఎందుకు షట్ డౌన్ అయింది అనేది చూద్దాము. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేసరికి బడ్జెట్ ప్రవేశపెడితే మనలాగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రకరకాల పార్టీలు ఉండవు కదా. అమెరికాలో మరీ ముఖ్యంగా 2 పార్టీలు ఉంటాయి, రిపబ్లికన్స్ అండ్ డెమోక్రాట్స్ అన్నమాట. బహుశా ట్రంప్ గారిది వచ్చేసరికి రిపబ్లికన్స్ అనుకుంటా. అంటే అధికారంలో ఉన్న రిపబ్లికన్స్ ఈ బడ్జెట్కి సంబంధించి ఏ రంగానికి ఎంత కేటాయించాలి అనేటువంటిది వాటికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెడితే, రిపబ్లికన్స్ అదేవిధంగా డెమోక్రాట్స్ ఏకాభిప్రాయం కుదరక బిల్ పాస్ కాలేదన్నమాట. అంటే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యే టైంకి బిల్ పాస్ అవ్వాలి, పాస్ అయిన తర్వాత నిధులు మంజూరు అవ్వాలి. అయితే ఆ టైం కల్లా ఈ బిల్ పాస్ కాలేదు. ఈ 2 పార్టీల మధ్య సయోధ్య కుదరకపోవటం వలన, ఎక్కువ మంది ఓటైపోవటం వలన, మనం మామూలుగా అసెంబ్లీలో చూస్తూ ఉంటాంగా, ఓ బిల్ పాస్ చేసినప్పుడు మెజారిటీ పీపుల్ ఏం చేయాలి, దాన్ని ఆమోదించాలి. ఆమోదించిన తర్వాత స్పీకర్ ఏం చేస్తాడు, దాన్ని ఆమోదించి బిల్లు అసెంబ్లీ నుంచి పాస్ చేస్తారు. పాస్ అయిన తర్వాత బిల్లు ఏమవుతుంది, అమల్లోకి వచ్చేసి దానికి సంబంధించిన నిధులు విడుదలవుతాయి అన్నమాట. అలా అవ్వకపోవటం వలన డెమోక్రాటిక్ పార్టీ అదేవిధంగా రిపబ్లిక్ పార్టీలు ఏకాభిప్రాయం మీద రాకపోవడం వలన బిల్ పాస్ కాలేదు. దానివల్ల ఏమైందంట, అమెరికా షట్ డౌన్ అయింది. షట్ డౌన్ అవ్వటం అంటే ఏంటంటే, అమెరికా ప్రభుత్వం నడిపించేటువంటి సంస్థలు ఉంటాయి కదా, ఆ సంస్థలకి నిధులు మంజూరు కావన్నమాట. నిధులు మంజూరు కాకపోవడం వలన ఏమవుతుందంటే వాటిలో జరిగేటువంటి కార్యక్రమాలు అనేవి ఆగిపోతాయి. మరీ ముఖ్యంగా పార్కులు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన నిధులు వెళ్ళవు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన నిధులు వెళ్ళవు, వాళ్ళకి జీతాలు వెళ్ళవు. అదేవిధంగా వీసా జారీ, పాస్పోర్ట్ జారీలు ఉంటాయి కదా, అవి కూడా జరగవు అన్నమాట. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఇప్పుడు వాటి మీద దృష్టి సారిస్తా H1B వీసాలని రకరకాలుగా మీరు వింటూ ఉన్నారు కదా, అవి కూడా జరగవు. అదేవిధంగా ప్రభుత్వం మెడిసిన్ మీద ఏదైనా రీసెర్చ్ చేస్తుంది అనుకోండి, వాటికి సంబంధించినవి వెళ్ళవు. రక్షణ శాఖకి ఏదైనా నిధులు మంజూరు చేసింది అనుకో, అవి వెళ్ళవు. అలాగా ప్రభుత్వం రక్షణ శాఖ కానీ, లేకపోతే సైంటిఫిక్ రీసెర్చ్ కోసం కానివ్వండి, ఇలాగ రకరకాలుగా ఎడ్యుకేషన్కి అయితేనివ్వండి, ఇలాగ వాళ్ళు పాలసీలు పెట్టుకొని కొన్ని గవర్నమెంట్ విధానాలుగా వాళ్ళు అప్రూవ్ చేసే అమౌంట్స్ కానివ్వండి, బ్యాంకులకి ఇచ్చేటువంటి ఫండింగ్ అవనివ్వండి, లేకపోతే బ్యాంకులో గవర్నమెంట్ బ్యాంక్స్ ఇచ్చేటువంటి లోన్స్ అవనివ్వండి, ఇలాగా గవర్నమెంట్ వేటికైతే నిధులు మంజూరు చేస్తుందో వాటికి అన్నమాట. ఈ ఫెడరల్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో, ఇట్లాగా ప్రభుత్వం షట్ డౌన్ అయినప్పుడు, గవర్నమెంట్ షట్ డౌన్ అయినప్పుడు నిధులు మంజూరు కానప్పుడు ఏం చేస్తుందంటే, ప్రభుత్వ శాఖలని 2 రకాలుగా, ఫెడరల్ శాఖలను 2 రకాలుగా విభజిస్తుంది. అంటే అవసరమైనవి, అవసరం కానివి.
అవసరం కానివి అంటే ఏంటంటే డబ్బులు ఇప్పుడు మంజూరు కాకపోయినా ఇంకొన్నాళ్ళకి మంజూరు అయినా అవి ఇబ్బంది పడని శాఖలను గుర్తిస్తాయి అన్నమాట. అలాగా ఇప్పటికిప్పుడు అమౌంట్ మంజూరు చేయాల్సిన వాటిని 2 రకాలుగా విభజించి ఏం చేస్తుందంటే అర్జెంటుగా విడుదల చేయాల్సిన అమౌంట్ని వాళ్ళకి ఆల్రెడీ రిజర్వ్ మనీ రిజర్వ్గా ఉండేటువంటి అమౌంట్ని ఇమీడియట్గా రిలీజ్ చేసేసి తర్వాత ఈ బిల్లు ఎప్పుడైతే పాస్ అవుతుందో అప్పుడు దాన్ని ఆమోదిస్తారనమాట. అప్పటిదాకా గవర్నమెంట్ అనేది షట్ డౌన్లో ఉంటుంది. వీళ్ళు అత్యవసరంగా మళ్ళీ మీటింగ్స్ పెట్టేసి మళ్ళీ సభ ప్రారంభం అయిన తర్వాత వాళ్ళు ఆ బిల్లుని పాస్ చేయించుకోవాలి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు. అప్పుడు మళ్ళీ కార్యకలాపాలన్నీ మళ్ళీ యథావిధిగా సాగుతాయి. అయితే దీనివల్ల నష్టం ఏంటంటే ఆర్థిక అభివృద్ధి ఉన్నది కదా, జీడిపి, దానిలో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బిల్లు పాస్ కాలేదంటే 1-2 రోజుల్లో మళ్ళీ పాస్ అవ్వదు కదా, కొద్ది టైం తీసుకుంటుంది. అంతదాకా ప్రభుత్వ వ్యవస్థలు అనేవి నిశ్చేతన స్థితిలోకి వెళ్ళిపోతాయి. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాపారాల మీద లేకపోతే ఈ గవర్నమెంట్ మీద నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. అందువలన ఇప్పుడు ఈ గవర్నమెంట్కి జీడిపి ఏదైతే గ్రోత్ రేట్ ఉందో దాని మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది, గవర్నమెంట్ వ్యవస్థల మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. అదేవిధంగా అమెరికా గవర్నమెంట్ షట్ డౌన్ అవటం ఇదే మొదటిసారి కాదు. బైడెన్ ఉన్నప్పుడు కూడా ఒకసారి షట్ డౌన్ అయింది, ట్రంప్ ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా షట్ డౌన్ అయింది. కానీ ప్రభుత్వాలు షట్ డౌన్ అవ్వకూడదు, దురదృష్టవశాత్తు షట్ డౌన్ అయింది.